రాజీవ్ మాట్లాడండి. వర్మ గారు పాయింట్ బై పాయింట్ వస్తాను. ఒకటి ముందు వంశీ గారు వీడియో చూపించారు. వీడియో అయితే కనిపిస్తా ఉంది కానీ నాకు ఆడియో సరిగా వినిపించలేదు, క్లారిటీ లేక. దాని మీద సోదరులు వంశీ గారు, సోదరి మన శిరీష గారు మాట్లాడింది విన్నాక నాకున్న కొద్దిపాటి అరకొర జ్ఞానం నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఒకటి మావిగన్ మీద వల్లభనేని వంశీ గారు అసంతృప్తిగా ఉన్నారు, అది ఆయన ప్రతిస్పందించారు, ఆయన మనోభావాన్ని చెప్పారు. ఇంకా చాలా మంది ఇలా మావిగన్ మీద అసంతృప్తితో ఉన్నారు కానీ అది ఎవరు మాట్లాడలేకపోతున్నారు అన్నారు. ఒకవేళ ఇదే ఫార్ములా కనుక కరెక్ట్ అయ్యి అనుకుని మీరే అనుకుంటుంటే మరి మీరు కూడా సమాధానం చెప్పాలి. అప్పటి ఇంకా ఈయన ఏదో కాస్త మద్యం సేవించి ఉండొచ్చు, ఆ మత్తులో స్పృహలో లేకుండా మాట్లాడి ఉండొచ్చు అని కూడా పురుషోత్తం రెడ్డి గారు చెప్పారు. అయితే స్పృహలో ఉండే పొద్దున్నే ఉదయాన్నే హోటల్లో టిఫిన్ చేస్తూ మీ రాష్ట్ర గౌరవ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు గట్టి చట్నీ పార్టీ లేదు బొక్క లేదు, ఎలక్షన్ అయ్యింగానే జెండా ఎత్తి పీకి పాడాడు అని మాట్లాడారు. అది కూడా మీరు గుర్తించాలా, అది కూడా మీరు ప్రజలకు చెప్పాలా. బహుశా ఆయన స్పృహలో ఉండే ఆయన అభిప్రాయాన్ని, ఆయన వ్యతిరేకతని, ఆయన నిరసనని, చంద్రబాబు నాయుడు గారు చేసే తప్పుడు నిర్ణయాల్ని ఈ చెత్త అంతా తెచ్చి మా నెత్తి మీద ఎందుకు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు దగ్గర చెప్పుకోలేక టిఫిన్ తింటూ పక్క వాళ్ళ దగ్గర బోర్ని విలపించాడేమో అచ్చెన్నాయుడు గారు. అది మీ సొంత తెలుగుదేశం పార్టీ వల్లే బహుశా దాన్ని వీడియో తీసి ప్రచారం చేశారేమో. అచ్చెన్నాయుడు గారికి ఉన్న ఫీలింగే మిగతా మీ పార్టీ యొక్క నాయకులకు ఉందేమో, వాళ్ళు చెప్పలేకపోయారేమో. ఈ కథలన్నీ కూడా చెప్తే బాగుంటది. ఎంతసేపు కథలు కహానీలు ప్రతిపక్షాల మీద ప్రదర్శించడం కాదు. గులివింద కింద సామెత ఉంటది, దాని కింద నలపది చూసుకోదు కానీ ఎదుటి నువ్వు చూసి నువ్వు నల్లగా ఉన్నావు విమర్శిస్తుందట. అలా ఉన్న తెలుగుదేశం పార్టీ వారు లెక్క. ఇది పక్కన పెడదాం. ఇక నేను అడిగేది ఒకటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అసలు వారానికి 940 కోట్ల రూపాయల పనులు అమరావతిలో జరిగి తీరాలన్నటువంటి ఆదేశాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా లేదా అన్నటువంటిది పేపర్ క్లిప్పింగ్స్ అయితే ఉన్నాయి. ఇచ్చారా లేదా అన్నది మరి ఉన్నటువంటి వీరు నేను మాట్లాడిన తర్వాత చెప్పాలి. వారానికి 940 కోట్లు అయితే ఇంటూ 52 వారాల పర్ ఇయర్ అయితే 48,880 కోట్లు అయితే ఇంటూ 5 సంవత్సరాలు అయితే 2,40,44,400 కోట్ల రూపాయలు లెక్క అవుతుంది. నేను అంటున్న 2 లక్షల కోట్లు, ఆయన చెప్పిన 2 లక్షల కోట్లు అక్కడ లెక్క సరిపోయింది. అయితే మధ్యలో శిరీష గారు వచ్చి ఏదో సిఆర్డిఏ ఇచ్చినటువంటి నోటిఫికేషనో లేదంటే వారు అధికారిక ప్రకటన విడుదల చేశారనో 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు చెప్తున్నారు. నేను అడుగుతున్నా, ఏమ్మా అమరావతిలోనే మీరు 1,00,000 కోట్లు పెడితే మా ఉత్తరాంధ్రలో ఎంత పెడతారు, రాయలసీమలో ఎంత పెడతారు? ఏంటి అమరావతి ఏంటి 1,00,000 కోట్లు ఎవరు బాబు గారి సొమ్ము? ఓకే, అప్పు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందన్నారు, కాదు ప్రపంచ బ్యాంక్ ఇచ్చిందని పురుషోత్తం రెడ్డి గారు చెప్పారు. మీరేమో ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన అప్పుకి సెంట్రల్ గవర్నమెంట్ షూరిటీ అన్నారు. మరి అప్పుకు వడ్డీ ఉండదా తల్లి? వడ్డీలు ఎవరు కడతారు? ఎందుకు అంత డబ్బు ఒకేసారి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? చెప్పండి సమాధానం. నిన్న కాక మొన్న 5వ గ్రేడ్ ఎంప్లాయీస్ కి 3వ గ్రేడ్ ప్రమోట్ చేస్తూ వాళ్ళకి ఇచ్చే 28,880 రూపాయల శాలరీని కూడా 25,000 రూపాయల చిల్లరకి ఒక 5వ గ్రేడ్ ఎంప్లాయీకి 3,000 రూపాయల జీతం కోసేసిన మీరు ఈ రోజు 1,00,000 కోట్లు ఎవరు బాబు గారి సొత్తని తీసుకెళ్లి పెడతారు? చెప్పండి సమాధానం. ఏంటి 1,00,000 కోట్లు? ఏదో చాలా కాకి లెక్కలు చాలా ఈజీగా చెప్తున్నారు శిరీష్ గారు. ఇక్కడట 15,000 కోట్లు ఇచ్చారట, కేంద్రం ఇంకో 45,000 కోట్లు ఏదో చేస్తారట, అదేదో 45,50,000 కోట్లు అంటే ఇంక 85,000. ఏంటమ్మా ఇది? గాల్లో చూసి కింద మసాలా ఉన్నట్టు, లేదా అరచేతిలో వైకుంఠం చూపించి నేల నాకించినట్టు ఇది సాధ్యమైనటువంటి పనేనా? ఎందుకు ప్రజలు మీరు మభ్య పెడుతున్నారు? ఒక్క నిమిషం వర్మ గారు, నాది పూర్తవనివ్వండి. వారి మాట్లాడినంత నేను మౌనంగా ఉన్నాను కదా, ఐ హావ్ సమ్ పాయింట్స్ ఇట్టాలి. నేను అడుగుతున్నా, సరే సోదరులు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఋషికొండ దగ్గర ఉన్నటువంటి భవనాల గురించి చెప్పారు, బాగుంది. సరే అందులో వాస్తవాలు ఏంటి, అంకెల తాలూకా ఇదేంటి లోతుగా తర్వాత వెళ్ళి చర్చిద్దాం. సరే జగన్మోహన్ రెడ్డి గారు 300 కోట్లు 350 కోట్లు ఖర్చు పెట్టారు, బ్రహ్మాండమైనటువంటి అధునాతనమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కి వైట్ హౌస్ లాంటి భవనాన్ని కట్టాడు. మరి మీరు 350-400 కోట్లు ఖర్చు పెట్టారు యోగాంధ్ర అని చెప్పి ఒక్క మ్యాట్ ఉందా చూపించండి, ఒక్క మ్యాట్. అది మీరు 400 కోట్లు ఉప్పును ఉదేసి ఏమంటే ఎవరైనా చెప్తే నవ్వితే సిగ్గిపోతారు సార్. మీ డిబేట్ లో కూడా ఇంతకుముందు చెప్పాను, ఒక మొబైల్ టాయిలెట్ మనం ఇన్స్టా మార్ట్ లోనో లేదంటే ఏదైనా ఆన్లైన్ లో మనం ఇండియా మార్ట్ లోనో పెట్టుకుని కొనుక్కుంటే దాని ఖరీదు 18,000 రూపాయలు సార్. వీళ్ళు అద్దెంత తెచ్చారు తెలుసు సార్? ఒక మొబైల్ టాయిలెట్ పర్ డే అది 16,000 రూపాయలు వేశారండి యోగాంధ్ర పేరు చెప్పి అవినీతి చేసినట్టు వీళ్ళు విశాఖపట్నంలో ఋషికొండ భవనాలు విమర్శిస్తున్నారు, దెయ్యాల వేదాల వాళ్ళు ఇచ్చినట్టు. ఇంకా పోతే నేను ఓపెన్ ఛాలెంజ్ ఇది. విశాఖపట్నంలో డెక్క బిల్డింగ్ ఉంది, విశాఖపట్నంలో విఎంఆర్డీఏ డెక్ బిల్డింగ్ సిరిపురం జంక్షన్ లో హార్ట్ ఆఫ్ విశాఖపట్నంలో ఉంది. 2022లో దాని నిర్మాణం మొదలైంది, 2024లో దాని నిర్మాణం పూర్తయింది. అది ఎన్ని చదరపడుగులు, దానికి చదరపడుగుకి ఎంత ఖర్చు అయింది? ఈ రోజు మీరు కొత్తగా చెప్తున్నటువంటి క్వాంటమ్ వ్యాలీలో
ఎంత మీరు నిర్మాణం చేశారు, ఎన్ని పడుగులు మీరు నిర్మాణం చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, వైట్ పేపర్ రిలీజ్ చేయండి. అబద్ధం అంటున్నారు కదా, మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయించండి. స్ట్రైట్ గా పాయింట్ లోకి రండి వంశీ, టైం తక్కువ ఉంది. స్ట్రైట్ గా పాయింట్ లోకి రండి. 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అని ఇవే అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు. యోగా డే ఖర్చు అంతా భరించింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. బాబు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇంటర్నేషనల్ యోగా డేకి ఖర్చు పెట్టింది. అంటున్నాడు ఆయన మాట్లాడిన మీరు మాట్లాడింది సింపుల్ గా చిన్న రిక్వెస్ట్ సార్ వర్మ గారు, వంశీ గారికి గాని, శిరీష్ గారికి గాని, పురుషోత్తం రెడ్డి గారికి గాని, మీకు గాని 99 వీక్షకులందరికి గాని శిరస్సు వంచి పాదాల సాక్షిగా చెప్తున్నాను సార్, ఆ యోగాంధ్రకి విశాఖపట్నం డబ్బు వాడారు, జీవీఎంసీ లెక్కలు తీసి చూడమనండి. ఇది అన్యాయం. మా ప్రాంత పురపాలక సంఘం డబ్బులు తీసుకెళ్లి యోగాంధ్రకి వాడేసి కేంద్ర డబ్బులు అని చెప్తారా? ఏంటి తమాషాలా సార్? నేను చెప్పండి. వీళ్ళ మెయిన్ అన్న వంశన్న, ఒక్క నిమిషం వంశన్న, ఇది ప్రాంతానికి సంబంధించింది, రాజకీయం కాదు. ఒక్క నిమిషం నాది పూర్తి అవును వంశన్న, ప్లీజ్ మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, గౌరవప్రదంగా వంశన్న అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. మొబైల్ టాయిలెట్లకి నేను చెప్పింది గతంలోనే చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. మొబైల్ టాయిలెట్ల పేరు చెప్పి ఎన్ని కోట్ల రూపాయలు జీవీఎంసీ నుంచి బిల్లులు రిలీజ్ చేయమని చెప్పండి. చూస్తా ఊరుకోం సార్. ఇది క్రాస్ టాక్. నేను చెప్పింది అక్షర సత్యం. తీసుకుని జీవీఎంసీ ఖచ్చితంగా వంశీ ఆయన సవాలు విసురుతున్నాడు, చేతులెత్తి దండం పెడుతున్నాడు. బాబు ఇది నిజం. ఈ టాక్టిక్స్ అన్ని అయిపోయినాయి. రమ్మని చెప్పండి. విశాఖపట్నం సొమ్ము వాడుకుని సిగ్గుసారం లేకుండా మళ్ళీ క్యాన్ వచ్చిందంటారా? విశాఖపట్నం డబ్బు వాడుకున్నారు, పందుల్లో దోచుకున్నారు, యోగాంధ్ర పేరు అభివృద్ధి చేశారు. సిగ్గుసారం లేకుండా మళ్ళీ కేంద్రం ఇచ్చిన అబద్ధాలు చెప్తారా? మరుగుదొడ్లు సిగ్గు గురించి మీరు మాట్లాడాలి రాజీవ్ గాంధీ. ఎలా మరుగుదొడ్లు డబ్బులు తినేస్తారా మీరు? గడ్డి స్కామ్ కన్నా మించిపోయారు కదండి, గడ్డి స్కామ్ కన్నా మించిపోయారు మీరు. నవ్వుతాడు ఎవరన్నా? సిగ్గు చేయండి సార్. నేను అవకాశం ఇచ్చాను, ఆయన కంప్లీట్ చేయనివ్వండి వంశీ. సార్ వర్మ గారు, ఈ రోజు నేను కూడా ఆరోపిస్తాను సార్, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో తినే ప్రతి రూపాయి మా తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నుండి వెళ్తున్నాను ఖర్చు అని చెప్పి నేను ఆరోపిస్తా. మీ చేత అధికారం ఉంది, అరెస్ట్ చేయండి, కేసు పెట్టండి, నిరూపించండి. అర్థమ్మ మాట్లాడేందుకు నేను ప్రతిపక్షంలో నేను ఆరోపించాలా? మీరు నిరూపించాలా? బాధ్యత మీది. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, మిమ్మల్ని ఎలా కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు తిన్నాడు కాబట్టి ఊసలు లెక్కెట్టాడు. చంద్రబాబు నాయుడు అవినీతి పడు కాబట్టి తీసుకెళ్ళి అది మేము మీరు చేయండి, దమ్ముంటే మీరు చేయండి. ప్రభుత్వం కాదు అని చెప్పేసి విశాఖపట్నం జీవీఎంసీ డబ్బు మొబైల్ ఇది అక్షర సత్యం. ఆయన ఒక ఆరోపణ చేశారు, అది కాదని మీరు నిరూపించండి. ఏముంది? అవును సార్, ఆయన కాగితాలు తీసుకుని రమ్మనండి. ఏం కాగితాలు కావాలా? చెప్పండి. కావాల్సిన కాగితం చెప్పండి. ఎవరు చేసినారు కరెక్ట్ కాదు, మరి చూద్దాం అందులో వాస్తవం ఏంటన్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి.